సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మిస్ రావ్య. చాలా మంది ఇన్వెస్ట్ చేయాలి అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా, చిట్స్లో ఇన్వెస్ట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు? గుడ్ బాగున్నాను, థ్యాంక్ యూ. సో చాలా మందికి ఉండే డౌట్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా లేదంటే చిట్స్? అందరికీ తెలిసిందే, ఆడవాళ్ళందరూ చిట్స్లో పెడుతుంటారు. ఇప్పుడు కొంతమంది మగవాళ్ళు కూడా చిట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, లేదా తొందరగా నమ్మిన వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి అని అంటుంటారు. సో దేంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అంటారు? నా ఉద్దేశం అయితే చిట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఎవరు చూడట్లేదు. నా ఉద్దేశంలో సేవింగ్, ఎంతో కొంచెం డబ్బు మిగిలింది చీటీ వేసి మీద అన్నట్టు, ముఖ్యంగా ఆడవాళ్ళ ఇంట్లో అది చేయడం పరిపాటి ఎప్పటి నుంచో చూస్తాం. ఇంతకుముందు గ్రామాల్లో ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నారు, సిటీస్లో ఇంతకుముందు ఇలా వినేవాళ్ళం, చూసేవాళ్ళం. అంటే మన మదర్ ఆ ఏజ్ వాళ్ళు చీటీ పెట్టడం, పోపుల డబ్బాలు పెట్టుకోవడం, తీసేవరకు ఇవ్వడం, దాంతో ఏదో సీరియటం కొనుక్కోవడం, అదే చూస్తుండే బట్టలు, పాత బట్టలు మార్చి కొనుక్కోవడం. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ కాకపోయినా ఒక సేవింగ్ గా మనం చూసేవాళ్ళం. దాన్ని మనం మ్యూచువల్ ఫండ్స్ కి దానికి అసలు ఎక్కడ కంపారిజన్ లేనే లేదు. ఇప్పటికి కూడా చిట్ ఫండ్స్ ఎందుకు పాపులర్ గా ఉన్నాయంటే, ఈ రూరల్ ఏరియాస్ నుంచి ఇప్పటికీ సిటీస్కి వచ్చిన వాళ్ళు ఆ థాట్స్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, చాలా మంది పేరెంట్స్ ఇప్పటికి కూడా ఆ చిట్స్ వేయమని, వేస్తే బాగుంటుంది అని కొంచెం ప్రెషర్ పెట్టడం పరిపాటిగా అవుతుంది ఫ్యామిలీస్లో. చిట్ ఫండ్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమిటంటే, మనకి ఎప్పుడు కాసేపు డబ్బు పాడి అది మనం లిఫ్ట్ చేయొచ్చు, చీటీని తీసుకోవచ్చు. దట్స్ ఇట్, అడ్వాంటేజ్ అయిపోయింది. దాంతో దేర్ ఇస్ నో రిటర్న్స్, మనం ఇచ్చింది మనకు వచ్చేస్తుంది అనుకోవచ్చు, అంతేనా? ఇంకా తక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే. ఎందుకంటే 20 months పీరియడ్లో మనం ఎవ్రీ మంత్ కడుతూ ఉండాలి. ముందే పాడేసి తీసేసుకుంటే మనం ఎక్కువ డబ్బు ఫోర్గో అయ్యి మనం బిడ్ చేసి తీసుకోవాలి. తక్కువ అమౌంట్ మన చేతికి వస్తుంది. దాన్ని ఆ బోనస్ అంతా పంచుకుంటారు, అది రిటర్న్ బేసిక్గా. ఆ 20 months కట్టాలి. సో ఇక్కడ చాలా మనం ఏం వింటున్నామంటే, ఒక లిమిటెడ్ ఫ్యామిలీ గ్రూప్లో చిట్స్ అయితే సేఫ్టీ పరంగా మనం పర్వాలేదు. కొంతమంది పబ్లిక్ చిట్స్ నడుపుతుంటారు. పబ్లిక్ అంటే కొంచెం లార్జర్ గ్రూప్ నడుపుతూ ఉంటారు. ఒక 50 members అలాగా. కరెక్ట్. దాంట్లో ఒక మెంబర్ ఇంకో మెంబర్ తెలియకపోవచ్చు, ఆర్గనైజర్స్ పూర్తిగా పరిచయం ఉండకపోవచ్చు. అది పెద్ద రిస్క్. అది చాలా మంది చిట్ రన్ చేసేవాళ్ళు మోసం చేసి చీట్ చేసి ఐపీ పెట్టేసి వెళ్ళిపోతారు అనే ఒక డౌట్ కూడా ఉంటుంది. గాయమైపోవడం కామన్ కదా. ఐపీ పెట్టడం అయితే అది లీగల్ ప్రాసెస్, సింపుల్ గా వ్యానిష్ చెప్పడమే. సో అలా చాలా విన్నాం మనం. సో దాంట్లో ఒక ఆర్గనైజ్డ్ గా లేదు, మనకున్న లాస్ కూడా అంత పకడ్బందీగా లేవు. సో అందుకని ఈ చిట్ ఫండ్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఆప్షన్ టు కంపేర్ విత్ మ్యూచువల్ ఫండ్స్. దీనికి కంపేర్ చేసుకుని మ్యూచువల్ ఫండ్స్ కంపేర్ చేస్తే, మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ హైలీ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ బాడీ. అది దాదాపు 78-80 లక్షల కోట్ల డబ్బు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. సెబీ అనే ఒక ఆర్గనైజేషన్ దాన్ని రెగ్యులేట్ చేస్తుంది ఇండస్ట్రీ మొత్తం. దాంట్లో దాదాపు 55 పెద్ద కంపెనీలు దాంట్లో రన్ చేస్తే, ఎవరు పడితే వాళ్ళు మ్యూచువల్ ఫండ్ రన్ చేయడానికి లేదు. దాని లైసెన్స్ కావాలి. లైసెన్స్ కావాలంటే దానికి ఒక నెట్వర్క్ ఉండాలి, ట్రస్టీస్ ఉండాలి, స్పాన్సర్స్ ఉండాలి, ఫండ్ మేనేజర్స్ ఉండాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి, సెబీ వాళ్ళు అప్రూవ్ చేయాలి స్కీమ్స్ని. ఎవరు పడితే ఏ స్కీమ్ పడితే వాళ్ళు ప్రమోట్ చేయకూడదు. సెబీ ప్రతి స్కీమ్ని అప్రూవ్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళు దాన్ని దే కెన్ అప్రోచ్ టు పబ్లిక్ టు సీక్ మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్. ఇంత రెగ్యులేటెడ్ బాడీ వర్సెస్ హైలీ అన్రెగ్యులేటెడ్ చిట్ ఫండ్స్ అసలు కంపారిజన్ కానే కాదు. కానీ చాలా మంది ఇప్పటికీ చిట్ ఫండ్స్ పెడుతూ ఉంటారు. ఈజ్ ఆఫ్ ఆపరేషన్, కన్వీనియన్స్, వాళ్ళ అంకుల్ ఎవరో ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కజిన్స్ ఉన్నారు, అంతవరకు లిమిటెడ్గా బాగానే ఉంటుంది. కానీ చాలామంది పెద్ద చిట్స్ వేస్తూ ఉంటారు, లక్షల్లో వేస్తూ ఉంటారు. హైలీ రిస్కీ నా ఉద్దేశంలో. అది వాళ్ళకి రిస్క్ తెలుసు, అయినా సరే వాళ్ళు దే వుడ్ లైక్ టు మేబీ టేక్ ద రిస్క్. అండ్ ఇందాక అనుకున్నట్టు ఓ 5 lakhs చిట్ వేస్తే ఒక గ్రూప్లో 50 మంది ఉన్నారు, 2.5 crores. దాని 2.5 crores బిడ్ చేసి తీసుకోవచ్చు వాళ్ళు. ఎట్ ఏ టైం 2 కోట్లు 2.5 కోట్లు చేతికి వస్తుంది డబ్బు. అది తర్వాత 20 months కట్టాలి, వేరే సంగతి అది. సో అంత డబ్బు ఒకేసారి
సిబిల్ అక్కర్లేదు, తర్వాత పేపర్వర్క్ అక్కర్లేదు, బ్యాంక్ స్టేట్మెంట్స్ అక్కర్లేదు, ఆ డబ్బు చేతికి వస్తుంది. డిమేట్ అకౌంట్ అక్కర్లేదు. డిమాట్ అక్కర్లేదు, కేవైసీ అక్కర్లేదు. అవును. సో అలాంటప్పుడు ఇంత డబ్బు చేతికి వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని డెఫినెట్గా ఈ పెద్ద చీట్స్ ఉంది, పెద్దవాళ్ళకు చాలా రిస్క్ చాలా ఎక్కువ ఉంది చాలా చోట్ల. అది బయటికి రాదు ఆబ్వియస్గా, ఇలాంటివి వాళ్ళు చెప్పరు, అంటే చెప్పలేరు. అక్కడ డౌట్ ఉన్నా కూడా అక్కడే పెడుతున్నారు జనాలు. అది ఇందా నేను చెప్పినట్టు ఉమ్, దాంట్లో ఒక లంసమ్ అట్రాక్షన్ ఉంది దాంట్లో. ఉమ్, ఒక ఎలాగోరు చిట్లో చేరిపోయి మనం 2 months మనం ఎలాగోరు కట్టి ఆ అమౌంట్ పాడి తీసేసుకుంటే తర్వాత కట్టకుండా కూడా మాయమైపోవచ్చు. ఉమ్, అలా కూడా చేస్తే చాలా మంది అవును. మిస్ అవడం, స్కిప్ అవడం అన్నీ ఉంటాయి దీంట్లో. అందుకని హైలీ రిస్కీ అది చిట్ ఫండ్స్. మళ్ళీ చెప్తాను, చిట్ ఫండ్స్కి మ్యూచువల్ ఫండ్స్కి అస్సలు ఎక్కడ కంపారిజన్ లేనే లేదు. మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడో హైలీ రెగ్యులేటెడ్, ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో మ్యూచువల్ ఫండ్స్ పార్లమెంట్లో అది మనం పుష్ చేయాలి, ప్రమోట్ చేయాలి ప్రజల్లో అన్న స్కీమ్స్ వేరు. ఎవ్రీడే మనం వినే ఫ్రాడ్స్, తర్వాత చీటింగ్ స్కామ్స్ వినే చిట్ ఫండ్స్ వేరు. సో నో కంపారిజన్. హ్యాండ్స్ డౌన్ మ్యూచువల్ ఫండ్స్ బీట్ చిట్ ఫండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్లు హౌస్ వైఫ్స్ వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటారు? కంఫర్టబుల్గా చేయొచ్చు. ఇంటెంట్, ఉద్దేశం కానీ దృఢంగా ఉంటే ఎవరైనా 500 రూపాయలతో కూడా ఎస్ఐపి చేసుకోవచ్చు నెల. అది ఎంత అవుతుందంటే డెఫినెట్గా పెరుగుతుంది. ఓకే. అంటే 500 రూపాయలు పెట్టి వాళ్ళకి వచ్చే డబ్బు కూడా బాగానే చేతికి బాగానే వస్తుంది. అది ఓకే. మార్కెట్ రిటర్న్స్ బాగానే ఉన్నాయి. సో వాళ్ళ సూటబుల్ స్కీమ్స్ వాళ్ళు వర్కౌట్ చేసి ఇన్వెస్ట్ చేయించవచ్చు. చిన్నపిల్లలు, మైనర్స్ పిల్లలు ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలా అంటే అందరికీ సూటబుల్గా ఉండే స్కీమ్స్ చాలా ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు మనకి ఉద్దేశం దృఢంగా ఉంటే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ టు డూ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. పెద్దవాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, చిన్నపిల్లలు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆడవాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు చేయొచ్చు, చదువు రాని వాళ్ళు కూడా అంటే అది ఇబ్బంది అయిపోతుంది కదా అని ఆలోచిస్తుంటారు వాళ్ళు. మరి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చిన్న వాళ్ళు చేయొచ్చు. చిన్న పాన్ డబ్బా నొక్కునే వాళ్ళు, కూరల షాప్ వాళ్ళు 100 రూపాయలు 5 రూపాయలు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. వాళ్ళ సేవింగ్స్ కన్నా రెగ్యులేటెడ్ స్ట్రక్చర్డ్ ఎకానమీకి వస్తే మన జీడిపి కూడా మంచి గ్రో అవుతుంది. మరి ఆఫ్టర్ ఇన్వెస్ట్ చేసే డబ్బు జీడిపికి హెల్ప్ చేస్తాం మనం గ్రో అవడానికి మనం. సో ఇన్ వన్ వే ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఇన్ సొసైటీ. మనకి రిటర్న్స్ ఎలా వస్తాయి అంటారు సార్? అంటే మంచి పర్సంటేజే వస్తుందా మనం పెట్టే ఇన్కమ్ బట్టి? ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ మీరు అన్నట్లుగా ఒక 500 లేదా ఒక 1000 రూపీస్ మంత్లీ మీరు అన్నట్లు సిప్ చేశారు అనుకోండి, మనకి ఒక 1 yearకి లేదా ఒక 10 years పెట్టుకుందాము, ఒక 10 yearsకి రిటర్న్స్ ఎలా ఉంటుంది? ఒకవేళ ఆమె ఒక 1000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, 10 yearsకి ఇన్వెస్ట్మెంట్ అది ఎలాగా రిటర్న్స్ వస్తాయి అంటారు? రిటర్న్స్ ఇప్పుడు మనం ఇలా అనుకుందాం, మనం మ్యూచువల్ ఫండ్స్ కాకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలదా లేడీ? చిట్ ఫండ్స్ విషయం మర్చిపోదాం కాసేపు వరకు. సిప్ అనుకోవచ్చు. సిప్ కూడా మ్యూచువల్ ఫండ్స్ కాకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలదా లేడీ అన్నప్పుడు బ్యాంకులో వెళ్ళి సేవింగ్స్ అకౌంట్ లో ఇన్వెస్ట్ పెట్టుకోవాలి డబ్బులు, లేకపోతే ఎఫ్డి చేయాలి, లేదా ఆర్డి అంటారు. ఆర్డి కానీ ఎఫ్డి కానీ ఏదైనా చేయాలి. సో ఆర్డీలో వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు మహా అయితే 4%, 5%. సేవింగ్స్ అకౌంట్ ఎస్బీఐ 3% చేసేసింది. సో 3%, 5-6% వచ్చే రిటర్న్స్కి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు చాలా స్కీమ్స్ అని మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీ రిటర్న్స్ అని, డెట్ రిటర్న్స్ అని, హైబ్రిడ్ అని ఉంటాయి. ఒక మంచి డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకుంటే వాళ్ళు గైడ్ చేయగలరు వాళ్ళని. 12% యావరేజ్గా మనం అజ్యూమ్ చేసి వెళ్ళొచ్చు. అది 12 వస్తుందా, 10 వస్తుందా, 13 వస్తుందా అనేది మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ 10 వచ్చినా కూడా 6 కంటే ఎక్కువే కదా, 3 కంటే డెఫినెట్గా ఎక్కువే కదా. సో రిటర్న్స్ విషయం మనం పక్కన పెడితే ఎక్కువ డెఫినెట్గా వస్తుంది, సస్టైన్డ్ గా కన్సిస్టెంట్ గా వస్తుంది మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్. సో ఈజ్ ఆఫ్ ఆపరేషన్ ఎప్పుడు కోసం తీసేసుకోవచ్చు, పెంచాలంటే పెంచుకోవచ్చు, ఓ 2-3 నెలలు ఆపాలంటే ఆపచ్చు. ఒక 6 months నేను బ్రేక్ చేసుకుంటాను, పనిలో నేను చేయలేను, ఆపచ్చు, మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. పాస్ చేసుకోవచ్చు, మళ్ళీ ఓఎస్ చేయొచ్చు. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కొంచెం ఉద్యోగం బాగానే ఉంది, నాది ఇంక్రిమెంట్స్ బాగానే వస్తున్నాయి, నాకు ఎవ్రీ ఇయర్ మనం పెంచుకోవచ్చు మన ఎస్ఐపి అమౌంట్. అంటే స్టెప్ అప్ అని మనం మెట్లకి ఈజీగా ఎలా మనం పైకి ఎక్కగలం అలా స్టెప్ అప్ పెట్టి ఎస్ఐపి పెట్టుకుంటే కంఫర్టబుల్గా మనం మన వెల్త్ క్రియేషన్ను ఫాస్ట్గా చేసుకోవచ్చు. అంటే దీంట్లో మనం ఇందాక నేను చెప్పినట్టు చేయాలని ఉద్దేశం దృఢంగా ఉంటే ఎనీథింగ్ ఇస్ కెన్ బి అచీవ్డ్ త్రూ మ్యూచువల్ ఫండ్స్. యా సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.